శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు స్వామి ఎంత అప్పు తీసుకున్నారు? ఎప్పటి లోపల చెల్లించాలి? అసలు పత్రంలో ఇంకేమన్నా విషయాలున్నాయా? తెలుసుకుందాం ఈ వీడియోలో. పద్మావతీ దేవిని వరించిన స్వామి విషయాన్ని వకులామాతకు చెప్పి ఆకాశరాజు వద్దకు వెళ్ళి పెళ్లికి ఒప్పించమని చెబుతాడు. అప్పుడు వకులామాత ఆకాశరాజు వద్దకు వెళ్ళి విషయం చెబుతుంది. మొదట ఆకాశరాజు ఒప్పుకోడు, కానీ ఋషులు మహర్షులు చెప్పి ఒప్పిస్తారు. కానీ ఆకాశరాజు పెళ్లికి షరతులు పెడతాడు. పెళ్లి ఖర్చులన్నీ స్వామి భరించాలని, అది కాకుండా పెద్ద మొత్తంలో కట్నం కూడా అడుగుతాడు. స్వామి దగ్గర లక్ష్మీదేవి లేదు కదా, ఆమె అలిగి వెళ్ళిపోయింది కాబట్టి సంపద లేదు స్వామి దగ్గర. తప్పక కుబేరుని వద్ద అప్పు తీసుకోవాల్సి వస్తుంది. 1,14,00,000 బంగారు రామనాణాలు అప్పుగా తీసుకుంటాడు స్వామి. కలియుగం ఆఖరి లోపల అసలు మొత్తం తీరుస్తానని పత్రం రాసిస్తాడు, కానీ తీర్చలేకపోతాడు. కానీ భక్తులు మాత్రం తమకు తోచినంత స్వామికి సమర్పించి రుణ విముక్తిని చేయాలనుకుంటారు. ఇలా వచ్చిన భక్తులు స్వామి అనుగ్రహం వల్ల సంపదలు కలుగుతూనే ఉంటాయి.